మని అయ్యా ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరుండి మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున పెట్టి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి దేవుడు ఈ నెలలో కృపించేది దేవుడు ఈ ఆగస్టు ఈరోజు 1వ తారీఖు దేవుడు క్షేమంగా మమ్మల్ని దూర ప్రాంగణం నుండి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎంతగానో దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి హైదరాబాద్ ప్రాంగణంలో కూడా అక్కడ ప్రార్థన చేయడానికి దేవుడు నాకు కృప చూపించారు. వెళ్ళిన కాడ నుండి హైదరాబాద్ చుట్టూ గిరగిర తిరిగి రోజు అలసిపోయలేకపోలేను. ఎంతగా అంటే నేను చాలా దుఃఖపడ్డాను. కొన్ని స్థలాల్లోకి వెళ్ళినప్పుడు నిజమే ప్రభా, ఎక్కడో ఉండవలసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచేవాని చాలా దుఃఖం అనిపించింది. ఎందుకంటే ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటే ఆయన అందల మీద నిలబెట్టుదురుగా. హల్లెలూయా. సంతోషకరమైన మాట ఏంటంటే విజయవాడ ఒక బిడ్డ కోసం మీకు ప్రార్థన చేయమని చెప్పాను. మీకు గుర్తుందా ఎవరికన్నా? ఆ బిడ్డకి మొన్న బుధవారం ఆపరేషన్ జరిగి సక్సెస్ అయింది. దేవుడు మహాకృప. హల్లెలూయా. నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా. వాళ్ళు ఆ రోజు హైదరాబాద్ వచ్చేది. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. నాకు తెలియదు హాస్పిటల్లో అంత పెద్ద ఆ ప్రాంగణంలో ఎవరికి తెలుసు. కానీ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను వాళ్ళ కోసం. వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. అలాగే వాళ్ళు వచ్చిన కాడి నుండి లోపలికి తీసుకెళ్ళి ఆపరేషన్ అయ్యే వారికి ఆ ఫోన్లు ఆపలేవు. నేను ప్రార్థన చేస్తాం, వాళ్ళు భయపడతాం. దేవుడు ఎట్టయితే గొప్ప కార్యాలు చేసి ఆపరేషన్ సక్సెస్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంతా ఎంతో కన్నీటితో ప్రార్థన చేసాం ఆ బిడ్డ కోసం. దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయగలవాడండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఓకు కందన కార్యాలు నిజంగా బిడ్డ సాక్ష్యం చెప్పింది. అది మన శక్తి చేత బలం చేత కాక దేవుని ఆత్మ చేత మాత్రమే ఇది జరుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా గొప్ప సాక్ష్యాలు ఏంటంటే మన దగ్గరికి చిన్న మోషే వచ్చేవాడు. తన లోకంలో చాలా తిరుగుతూ చాలా అన్నిటికీ బానిస అయిన వ్యక్తి ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఈ మాసంలో తెలియని వాహనం నువ్వు కొనబోతున్నావు నానా, నాకు ఇది వాహనం కనబడుతుంది అన్నప్పుడు ఇది నిజమా అనుకున్నాను. నిజమే, వాళ్ళు తెచ్చుకుంటే తింటాం, లేకపోతే చాలా పరిస్థితి. రాత్రి గల సమయంలో నాకు ఫోన్ చేసి, అమ్మ ఈ నెలలో నేను వ్యాన్ తీసుకోవాలి, అది మీ దగ్గరికి వచ్చే కార్యం చూడాలి. దేవుని స్తోత్రం. రాత్రి నేను బస్సులో ఉండి చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు కంటికి కనపడవు. తల్లి చాలా మంది కూడా పనికిరాని వాడు అని ఏదైతే చూపించారు. తల్లి లేదు, చాలా ఇదిగా ఉన్నాడు. కానీ ఈ స్థలంలోకి వచ్చి కాదు నా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. తన భార్య మరి తను కూడా నాతో చాలా సేపు మాట్లాడడం జరిగింది. ఆ స్థలంలోకి వచ్చాక దేవుడు మాట్లాడినట్లే నాకు దేవుడు అద్భుతం చేశాడు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మటం నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దయచేసి కొద్ది నిమిషాలు నేను ఆయన మాటలు వివరిస్తానికి మరి మనం అందరం కూడా వినటానికి ఇష్టపడదాము. కొద్ది నిమిషాలు మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. లోపలికి బయటికి వెళ్ళవద్దు. ఒకళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు బయటే ఉండుకోండి, లోపలికి రావద్దు. 5 నిమిషాలు సెల్ ఫోన్లని స్విచ్ ఆఫ్ పెట్టండి. మన దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వవలసిన అవసరము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, ఎతికితే దొరికే దేవుడు, తట్టితే తీసే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మానవుడిగా నిన్నొక ఉన్నతమైన కార్యం చేయడానికి దేవుడు ఎన్నుకున్నా ఒకళ్ళను బద్ధకంతో పొట్టుకుని నేను బయటకు రాలేనులే అని చెప్తావేమో. నిన్ను కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు. దేవుని స్తోత్రం. ఎన్నిటైనా నువ్వు ఎప్పుడు వెళ్ళి తలుపు తట్టినా ఆయన నీకోసం ద్వారాన్ని తెరవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదైనా దేవుని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాము విశ్వాసులు. అందుకనే మనం ఒక మాట చదువుకుందాము. సంఖ్యాకాండం 22:22 చూద్దాం. మనందరికీ తెలిసిన వాక్యమే అది. త్వరగా అతను వెళ్ళుచున్నగా అతడు వెళ్ళుచున్నగా
దేవుని కోపము రగులుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి నాన్న. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలుచెను. అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతడు తన గాడిదనెక్కి, ఎవరండి ఎక్కింది? బిలాము. హల్లెలూయా. బిలాము గాడిదనెక్కి వెళుతూ ఉండగా దేవునికి కోపం రగులుతుంది. ఎందుకంటే ఆయన వెళ్ళే మార్గము ఒకటైతే మరొక మార్గంలో వెళ్తున్నాడు. అందుకే దేవుని కోపం బిలాము మీద ఉగ్రతగా రేగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అంతే. ఈ త్రోవలో వెళ్ళవద్దంటే ఆ త్రోవలోనే ప్రయాణం చేస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడే నీ దగ్గరికి వస్తానంటే నీవెందుకు పక్కకు పరిగెడుతున్నావు? నీవెందుకు ఆయన కార్యాలు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆ దేవాది దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తే, ఆయన నీతో స్నేహితుడిగా నిలబడితే, ఆయన నీ ప్రక్కన నిలబడితే, అందరి మీద ఉన్నవారు కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చుదురుగా. హల్లెలూయా. నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. అనేకమైన వారిని నీ దగ్గరికి ఆయన నడిపించుదురుగా. హల్లెలూయా. మనం నమ్ముకున్నవాడు ఎవరండి? గొప్పవాడు, ఆయన పూజనీయుడు, ఆరాధనీయుడు. ఆ మాట అలాగే ఉంచండి. ఇంకో మాట ఒకటి చదివి మనం మరలా సంఖ్యాకాండలోకి వెళ్దాము. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. ఒక్క మాట చదవండి దయచేసి. తర్వాత సంఖ్యాకాండంలోనికి వెళదాము. మొదటి సమూయేలు గ్రంథము 31 మొదటి నుండి. అందులో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయక ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయేది. గిల్బోవ పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు దోరకాను, అబీనాదాబు, మెల్కీషెబాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. చాలు నాన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఆ పౌలుతో ఏమని చెప్పాడంటే, ఫిలిప్పీలందరినీ కూడా హతమార్చమని చెప్పినప్పుడు కొందరిని విడిచిపెట్టేశారు. హల్లెలూయా. గమనించండి మాట. వారందరినీ కూడా హతమార్చండి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు హతమార్చమని చెప్పాడు, ఎందుకంటే వారు మంచివాళ్ళు కాదు అని. కానీ కొందరు విడిచిపెట్టి వల్ల ఏమైందంటే అది దావీదు కుటుంబానికి శాపముగా మారింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ విడవలసి ఇడవలేకపోతున్నావేమో, అది నీ మీదకి శాపంగా రాబోతుంది. నీ చట్టాల బట్టి ఏదైనా సనిగా అలవాటు ఉందా? ఇతని మీద గొరిగే అలవాటు ఉందా? చెడు వ్యసనాలకి బానిస అయిపోతున్నావా? అదే ఏదో ఒక దినాన నీ ప్రాణం మీదకి తేపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని మాటకు లోబడాలి. చూడండి, చాలా మందికి కూడా చక్కగా రెండు ఉంటాయి అనమాట, రెండు సెటప్లు ఉంటాయి. కానీ వారు గుర్తెరగరు అది ప్రాణం మీదకి తెచ్చేదని. దేవుని స్తోత్రం. అలాగే సిగరెట్ మీద రాసేది తాగుమోకరన్న పోతామని తెలిసినా కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడు? నీ విడిచిపెడితే నీ సంపద అంతా పోతే అన్నా కానీ నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టాడు. తన బిడ్డలతో శుద్ధంగా అందరినీ ఆత్మహత్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమని దూరముగా ఉంచాలి. అందుకని ఇక్కడ బిలాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. చదువునా మరలా సంఖ్యాకాండంలోకి వెళ్తారు. అతడు వెళుచు ఉండగా దేవుని కోపము రగులుకొనెను. దేవుని దూత అతనికి విరోధి అయి ఎక్కడ నిలిచిందంట? త్రోవలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట వినాలి అని బిలాము దేవుని దూత ఆయన వెళ్ళి త్రోవలో నిలబడింది. దేవుని స్తోత్రం. మనకు కూడా మన త్రోవలో దేవుని దూత కనబడితే మనం ఎంత ఆశ్చర్యపోతామో కదా. సంతోషమే, పట్టరాని జీవితాలు. దేవుని స్తోత్రం. కానీ దేవుని దూత ఎందుకు నిలబడిందంటే బిలాముకి బుద్ధి చెప్పడానికి నిలబడింది. దేవుని స్తోత్రం. బుద్ధి చెప్పడానికి. ఒక మార్గంలో వెళ్ళమంటే మరొక మార్గంలో వెళుతున్నాడని కోపంతో ఏం చేస్తుందో చదువునా. అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా తన పనివారు కూడా అతనితో ఉన్నారు.
గాడిద చూసింది కానీ బిలాము చూడలేకపోయాడు. హల్లెలూయా. బిలాము ఎందుకు చూడలేకపోయాడో తెలుసా? ఈ లోకసరమైన దాన్ని ఆశిస్తున్నాడు, ఈ లోకసరమైన ఆశలు తన హృదయంలో నింపుకున్నాడు కాబట్టి బిలాము చూడలేకపోతున్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఏ కళ్ళ కపటము లేకున్నా ఆ మనస్సు అంతే ఆ దేవుని వైపుకు చూస్తుంది కాబట్టి గాడిద ఆయన దూతని చూడగలుగుతుంది. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప కార్యం అండి నిజంగా.